విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా దాదాపుగా? అంటే ప్రైవేటీకరణ ఇక చెయ్యట్లేదు అని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా అంటే అధికారికంగా అయితే అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. కాకపోతే ఎప్పుడైతే ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారో ఇక ప్రైవేటీకరణ జరగదు, అది మనం సాధించేసామని చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇక్కడ గతానికి ఇప్పటికీ అంటే ఎప్పుడు కూడా కంపారిజన్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటుంది కాబట్టి అప్పట్లో ఆయన సాధించలేనిది ఇప్పుడు సాధించారా? ఖచ్చితంగా అవుననే సమాధానం. ఎందుకంటే అప్పట్లో ఆయనకు వచ్చింది 22 మంది ఎంపీలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుచుకున్నది 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు సాధించలేకపోయారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, చర్చలు జరిపారు, అన్నీ చేశారు, కానీ ఇటువంటి ప్యాకేజ్ అయితే తీసుకురాలేకపోయారు అనేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మొత్తం ఉన్న ఎంపీల సంఖ్య ఎంత ప్రస్తుతం? 21 మొత్తం అందరూ కలిపి. వాళ్ళకి అంటే ఇక్కడ అవసరం అప్పటికే ఇప్పటికీ కూటమి ప్రభుత్వంతో అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీతో లేదంటే జనసేనతో అలాగే బీజేపీకి వచ్చిన ఎంపీలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళ సొంతంగానే 3 ఎంపీలు ఉన్నారు. సో ఇప్పుడు అవసరాన్ని ఆలోచించి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యేక దృష్టి సారించిందా, లేదంటే నిజంగానే గత ప్రభుత్వ పోరాట ఫలితమో లేదంటే గత ప్రతిపక్ష పోరాటాల ఫలితమో గత నాయకుల ఫలితమో చాలామంది పాదయాత్రలు చేశారు, ఒక ఎమ్మెల్యే అయితే రాజీనామా చేశారు. అప్పట్లో స్పీకర్ కూడా ఆమోదించేశారు ఆయన రాజీనామా, గంటా శ్రీనివాసరావు రాజీనామా. ఇదంతా స్టీల్ ప్లాంట్ కోసమే, ఉక్కు కార్మికుల కోసమే, వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండడం కోసమే రాజకీయ పార్టీలు శత విధాల ప్రయత్నం చేసినాయి. ఫలితం అప్పుడు దక్కలేదు, ఇప్పుడైతే దక్కింది. అది కూటమి క్రెడిటా లేదంటే భారతీయ జనతా పార్టీ కావాలనే అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్తో ఉన్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయం తీసుకుందా? ఏది ఏవైతేనే సక్సెస్ అయితే కొట్టేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు.